మీలో ఎవరైనా పగలు తెల్లగాను రాత్రి నల్లగాను మారే శివలింగాన్ని ఎక్కడైనా చూసారా? అయితే చూడాల్సిందే. ఎక్కడో అనుకుంటున్నారా? చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిషి జోషి వ్లాగ్స్. ఇది ఎక్కడో కాదండి, ద్రాక్షారామం అంటే శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయం అండి. మేము ఇవాళ దర్శనం కోసం వెళ్తున్నాం. గోదావరి జిల్లాలో లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా, పంట పొలాలు, గ్రీనరీ చాలా అద్దరిపోతుందండి. అసలు లొకేషన్స్ వేరే లెవెల్ ఉన్నాయి. పల్లెటూర్ల మీదుగా బైక్ జర్నీ చాలా బాగుంటుంది. మేము మా ఫ్రెండ్స్తో పాటు వెళ్తున్నామండి. మొత్తం 3 ఫ్యామిలీలు వెళ్తున్నాం ఈరోజు శివుని దర్శనం చేసుకోవడం కోసం. కాకపోతే ఇవాళ మండే కదా, కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. చూడాలి ఎలా ఉంటుందో. మేము పోలవరంలో ఉంటున్నాం కదా, ఇక్కడ నుంచి వెళ్తున్నాం. అదిగో చూస్తున్నారు కదా, వచ్చేసాం రామేశ్వరం. కాశీని పోలి ఉండే ద్రాక్షారామం ఇదే ఎంట్రన్స్. ఊర్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మేము పోలవరం నుంచి వెళ్తున్నామండి. మీరు వెళ్ళాలి అనుకుంటే పొద్దున్నే బయలుదేరిపోండి. దారిలో కొంచెంసేపు టిఫిన్ చేసుకొని వెళ్ళారంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. మధ్యాహ్నం అయితే భోజనాలు అక్కడే ఉంటున్నాయండి. అన్నప్రసాదం చేసుకొని తినేసి సాయంత్రం వచ్చేయచ్చు. ఇదే ఎంట్రన్స్ అండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. చూస్తున్నారు కదా, బయట క్రౌడ్ చాలా ఉంది. ఇవాళ మండే అండి, సో ఎక్కువ ఉన్నారు జనాలు. ఇదే ఎంట్రన్స్. ధ్వజస్తంభం కూడా ఉందండి ఇక్కడ, చూస్తున్నారా. పార్కింగ్ ఏరియా అంతా ఇక్కడే ఉంది. ఇదే స్టార్టింగ్ ప్లేస్. ఇక్కడ ఏదో పందిరి వేస్తున్నట్టున్నారు. ఇదే ఎంట్రన్స్ అండి లోపలికి. వెళ్దాం రండి, మీరు కూడా దండం పెట్టుకుందరు. ఇంతకీ ద్రాక్షారామం అంటే ఏంటో తెలుసా అండి? ఎందుకు ద్రాక్షారామం అని పిలుస్తారో తెలుసా? ఏం లేదండి, ఇది దక్షుడి యొక్క నివాసం అంట. ఈ దక్షుడు ఎవరా అనుకుంటున్నారా? ఎవరో కాదు, అదేనండి శివుడి యొక్క మామ. అర్థమైందా? ఎలాగా అంటారా? పార్వతీదేవి యొక్క తండ్రి అండి. అందుకే ఇక్కడ భీమేశ్వర లింగం ఉండడంతో ద్రాక్షారామ భీమేశ్వర లింగం అని అంటారు. చూస్తున్నారా క్రౌడ్ ఎంతమంది ఉన్నారో. క్యూ లైన్లో చాలా ఉన్నాయండి. మేము పిల్లలతో కొంచెం ఇబ్బంది పడ్డాం. అయితే పైన అండి ఫస్ట్ దర్శనం. 2 అంతస్తులు ఉంది. కట్టడాలు మాత్రం చాలా బాగున్నాయి. ఇది రాజుల కాలం నాటి కట్టడాలండి. చాళుక్య భీమేశ్వరుడు అతను కట్టించాడంట ఈ ఆలయాన్ని. పురాతనమైన కట్టడం అండి, చాలా ప్రసిద్ధి చెందిందంట ఇది. ఇది 2వ కాశీ అని అంటారంట. ఎందుకంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే కాశీకి వెళ్ళి వచ్చినంత పుణ్యం అంటున్నారు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి జనాలు. ఫస్ట్ పైన దర్శనం చేసుకొని కిందకు వెళ్ళాలంట. ఉండే కొద్ది జనాలు పెరుగుతూనే ఉన్నారండి సోమవారం కావడంతో.
ఇక్కడ శివుడు స్వయంభుగా వెళ్తారంట. స్ఫటికలింగం ఉంటుంది ఇక్కడ. ఈ లింగం 10 అడుగులు ఎత్తుంటుందండి. ఆ 10 అడుగులు కింద నుంచి పైన 2వ అంతస్తు వరకు చేరుకుంది. కింద చీకటి కోణం అని అంటారు. ముందు ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత కిందకి పంపిస్తున్నారు క్యూ లైన్లో. చూసారు కదా కింద నుంచి కూడా ఎలా వస్తున్నారో. 2 దారులు ఉన్నాయండి. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. సర్వదర్శనానికి ఒకలాగా, టికెట్ కౌంటర్ 50 రూపీస్ టోకెన్ తీసుకున్న వాళ్ళు ఒకలాగా పంపిస్తున్నారు. ఎలా అయినా దర్శనం కొంచెం ఎదురు చూసి చేసుకుంటేనే బాగుంటుంది కదా, హ్యాపీగా అనిపిస్తుంది. ఏదో ఫ్రీగా వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాం కదా, వచ్చాం కదా అని అనుకుంటే ఆయన కంటి నిండా కనిపించడు కదండి. ఇలా కొంచెం దారిలో కష్టపడి వెళ్తూ దర్శనం చేసుకుంటేనే చూసాము అన్న తృప్తి కలుగుతుంది మనకి. మీకు అలానే ఉంటుందా? నాకైతే ఎప్పుడూ అలానే అనిపిస్తుంది. ఊరికే వెళ్ళామా వచ్చామా అన్నట్టు కాకుండా ఇలా క్యూ లైన్లో ఉండి వేచి ఎప్పుడయ్యా నీ దర్శనం అనుకుంటూ వెళ్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుందండి. మొత్తానికి దర్శనం అయిపోతుంది. ఈయన భీమేశ్వరుడు, మాణిక్యాంబ సమేత భీమేశ్వరుడు. ఇంకా కిందకు వచ్చేస్తే ఇక్కడ చీకటి కోణం అండి. ఫస్ట్ లింగం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దీపాలు పెట్టకూడదు అని మెన్షన్ చేశారండి. ఇది పైన ఇందాక చూసారు కదా మీరు, పైన దర్శనం చేసుకొని ఇప్పుడు కిందకి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి. క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో పిల్లల్ని పట్టుకోవడం మాకు కష్టమైంది, అందుకే ఇక్కడ వీడియో స్కిప్ చేశాను. బయటకు వచ్చాక ఇలా అందరూ ఈ లింగానికి అభిషేకం చేస్తున్నారండి. మేము కూడా చేసాం. చెప్పండి మీరే, స్వయంగా లింగానికి అభిషేకం చేయడం చాలా అదృష్టం కదా. ఎక్కడికైనా టెంపుల్కి వెళ్తే మనకి చేయనివ్వరు, కానీ ఇక్కడ చేసుకోవచ్చు మనమే. ఇది బయటికి రావడానికి ప్లేస్ ఎగ్జిట్. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు. ఇటువైపు నుంచి బయటకు వచ్చేస్తున్నామండి. ఇటువైపు నుంచి బయటకు వచ్చేసాక ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది. అక్కడ దర్శనం చేసుకొని కొంతసేపు దండం పెట్టుకున్న తర్వాత ఇక్కడ రావి చెట్టు కింద జనాలు అయితే బోల్డ్ అంతమంది ఉన్నారు. చుట్టూ ప్లేస్ అయితే చాలా పెద్ద క్రౌడ్ ఉంది. మొత్తం చూడండి ఒకసారి నాగ ప్రతిష్టలు ఎలా ఉన్నాయో. ఇక్కడ పక్కనే కోనేరు కూడా ఉందంటండి, రండి చూద్దాం. ఎంత పెద్ద రావి చెట్టు, దాని చుట్టూ ఇలాగా నాగమ్మ ఎలా చుట్టుకొని ఉందో. ఇదేనండి కోనేరు. ఇక్కడ మొక్కుకునే వాళ్ళు చాలామంది బిందెలతో తీసుకొచ్చి అభిషేకం చేస్తున్నారు 101 అనేసి. అలా కాకుండా మనం నార్మల్గా వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు చేయాలి అని అనుకుంటే చేయవచ్చు. మేమేం తీసుకెళ్ళలేదు, అనుకోలేదు కాబట్టి. ఇదేనండి కోనేరు. మేము అక్కడున్న బాటిల్స్ తీసుకొని వెళ్ళి అభిషేకం చేస్తున్నాం. బాయ్ అండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.